ఏపీ రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో అధికార కూటమి బలంగా ఉన్నప్పటికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు, ముఖ్యంగా ఆయన మౌనం అనేక సందేహాలకు తావిస్తోంది. జనసేన పార్టీ ప్రస్తుత అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ చర్చల సారాంశం ప్రకారం జనసేన ఒక ప్లాన్ బి సిద్ధం చేసుకుంది. ప్లాన్ బిలోని ఇదేనంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందులో మొదటిది, ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా పెరిగితే రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిసి మాత్రమే జనసేన పోటీ చేయడం. అలా పోటీ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం. కొన్ని కీలకమైన సున్నితమైన అంశాలలో మౌనం వహిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మౌనం మరింత చర్చనీయాంశమైంది. కూటమిలో అంతర్గత విభేదాలు, కొన్ని విమర్శలు వచ్చినప్పుడు, తాజా ప్రజా సమస్యలు, వివాదాస్పద అంశాలు తలెత్తినప్పుడు పార్టీ శ్రేణుల ఉత్సాహం అవసరమైన ముఖ్య సందర్భాల్లో ఇలాంటి కీలక సమయాల్లో పవన్ కళ్యాణ్ తరచుగా మౌనం వహిస్తున్నారు లేదా ఆలస్యంగా స్పందిస్తున్నారు. ఇది ప్రస్తుత కూటమిపై ఆయనకి పూర్తిస్థాయి నిబద్ధత లేదనే సందేహాలను పెంచుతోంది. ఒకవేళ ఆయన నిజంగానే ప్లాన్ బి వైపు చూస్తున్నట్లయితే అది రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను పూర్తిగా మార్చేసే అవకాశం ఉంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. గత ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ప్లాన్ బి వైపు చూస్తున్నారనే ఊహాగానాలు కూటమికి ఒక సవాల్గా మారాయి. అంతా బాగుండి వ్యతిరేక ఓటు చీలి మేము మళ్లీ అధికారంలోకి వస్తే ఓకే, కానీ రాకపోతే మా బతుకు బస్టాండే అనే అభిప్రాయంలో టీడీపీ నేతలు ఉన్నట్టు మరో చర్చ కూడా సాగుతుంది. కనీసం ఉమ్మడిగా పోటీ చేస్తే గెలుపు తమది సంగతి దేవుడెరుగు, కనీసం పోటీలో అన్నా ఉంటాం. అలా కాకుండా జనసేన ప్లాన్ బి అమలు చేస్తే పార్టీల నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకరేమో అనే ఆందోళన టీడీపీ క్యాడర్ ఉన్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో మౌనం అనే ఆయుధంతో పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ మలుపు తిప్పుతారో చూడాలి. ఈ ప్రచారంపై జనసేన కానీ టీడీపీ కానీ ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.